నమస్తే అండి. నేను పద్మజ ఖండవిల్లి. మన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 8వ నవజనార్దన క్షేత్రమైన కోరిమిల్లిలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి. ఈ క్షేత్రం 7వ నవజనార్దన క్షేత్రమైన మాచరకి సుమారు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామాన్ని రాజరాజ నరేంద్రుడు ఆదికవి నన్నయ్యకు దానమిచ్చినట్లు చరిత్రను బట్టి తెలుస్తోందండి. నన్నయ్య కవి ఆ గ్రామాన్ని ఇతర బ్రాహ్మణులు కూడా పంచి అగ్రహారంగా తీర్చిదిద్దారనమాట. దానికి నిదర్శనంగా కొన్ని దశాబ్దాల క్రితం వరకు కూడా ఇక్కడ వేద పండితులైన ఒక 100 మంది బ్రాహ్మణులు కుటుంబాలతో నివసించేవారు. నిరంతరం వేదఘోషతో ఆ గ్రామం వెలసిల్లేదని చెప్తూ ఉంటారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ క్షేత్రంలో స్వామివారు మనకి సాధక ముద్రలో దర్శనమిస్తారు. ప్రత్యేకించి సాధకులకు విశేషమైన ఫలితాన్ని ఇస్తున్న ముద్ర అన్నమాట ఇది. జాతకరీత్యా కళత్ర స్థానంలో ఏదైనా దోషం ఉంటే కనుక ఈ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని అర్చనాదులు చేయించుకుంటే కళత్ర సమస్యలు తొలగి కుటుంబంలో అన్యోన్యత ఏర్పడుతుందని భక్తుల విశ్వాసం అన్నమాట. ఇక్కడ స్వామివారు మనకి శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారిగా దర్శనమిస్తారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకులు లక్ష్మీనరసింహస్వామివారు. స్వామివారి కళ్యాణం భీష్మాకాదశి రోజున చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే ధనుర్మాసంలో కూడా విశేషమైన పూజలు జరుగుతాయి. శ్రీ లక్ష్మీ జనార్దన స్వామివారి ఆలయం పక్కనే శివాలయం కూడా ఉంటుందండి. ఆ శివాలయం అష్ట సోమేశ్వర ఆలయాల్లో ఒకటి. అలాగే ద్రాక్షారామం చుట్టూ ఉన్న భీమసభలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల్లో ఒకటి. మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా పక్కనే ఉన్న శివాలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. ఇది స్వామివారి సాధకమిత్ర యొక్క ఫోటో అన్నమాట. ఈ స్వామివారు ఇక్కడ క్షేత్రపాలకులైన లక్ష్మీనరసింహస్వామివారు ఈయన కూడా స్వయంభూగా ఉండడం ఇక్కడ విశేషమండి. ఈ ఆలయం లక్ష్మీ జనార్దన స్వామివారికి పక్కనే ఉన్న శివాలయం అండి. రేపటితో ఈ నవజనార్దన క్షేత్రాల యొక్క సిరీస్ కంప్లీట్ అయిపోతుందండి. వీడియోస్ నచ్చుతూ ఉంటే కనుక తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రేపు సాయంత్రం మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. నమస్తే.